పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న వద్దులేండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు నుంచేగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు? ఎస్ మేడం. చూడు, నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. టేక్ కేర్. మేడం, నేనేది ఒప్పుకున్నాక దాన్ని అంత చూడకుండా వదలను. కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజీలో ఉంటుందో చూడండి. మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాను. యు మీన్ టీవీ ఇంటర్వ్యూ? ఎస్. చిన్న సజెషన్, ఈ సారీకి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్మహల్ ముంగిట్లో ముంతాజ్ అమరపాలి నాట్యం చేస్తున్నట్టుంటుంది. మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదే ఉంది మేడం. 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా, 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా, ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని. మేడం. ఎస్ మేడం, మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేసాం. మీరు వస్తే. యా, ఐఎమ్ రెడీ. మీ డ్రెస్ ఇదేనా? అవును. ఏం బాలేదా? కెమెరాకి ఈ శారీ మీద పీకాక్ బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది. చిలక కొట్టుడు కొడితే మళ్ళీ ఎలా ఊడింది? కొడితే చిన్నదానా. హలో మేడం. ఎస్. నేను చెప్పింది చేశాను, మిమ్మల్ని సంతోష పెట్టాను. ఇంకా 1000 మంది స్టూడెంట్స్ చేరినా నేను సంతోషపడాను. నాకు కావాల్సింది ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి నా కాలేజ్ స్టూడెంట్ కావాలి. అప్పుడే నేను గ్రేట్. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. నిన్ననే MBA ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. వచ్చింది కదా, ఇక నాకు వదిలేయండి. గురి చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది. గురి చూసి కొట్టడానికి నువ్వేమైనా అడవి రాముడా, వేటగాడా? ఆ వరసుండే. మేడం, ఒక చిన్న సజెషన్. నా గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మీ అందం గురించి కాదు, చెక్కు గురించి. ఏదో అనుకున్నాను, క్యాష్ అయిందే. పారేసుకోవాలా నారేసుకున్నావు. హరే 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 హరే. అబ్బా, ఇది మళ్ళీ ఎలా ఊడింది? సార్, ఏమిటి సార్ ఈ దారుణం? కన్ను కూతురు మందు తాగబోతుంటే చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా చేర్చి చెప్పడానికి రెడీ అయిపోతారా? ఇది మన ఆచారానికి అవమానం సార్. చేర్సా నా బొంద. ఫుల్ బాటిల్ తాగేవండి, హాఫ్కి దించేసి క్వార్టర్కి లాగేసింది. పోయినసారి ఢిల్లీకి వెళుతూ 2 పెగ్గుల కంటే తాగకూడదని చెక్కు పెట్టి వెళ్ళింది. మర్చిపోయి పోసుకున్నానయ్యా. నేను తాగితే తన కూడా చేరు చెప్తానని బెదిరిస్తోంది. సూపర్. మీలాంటి వాళ్ళకి ఇలాంటి చెక్కులు భార్య కొడుకులు ఎవరూ పెట్టలేరు. కన్ను కూతురు మాత్రమే కంట్రోల్ చేయగలదు. భలే చెక్కు పెట్టారు జీ. జియా? నా బాస్ కూతురికి నేను ఇచ్చే మర్యాద జీ. మర్యాదలు చాలా బాగున్నాయి. మొదలెట్టావు. పక్కనే ఉండి పాకిస్తాన్ వాడి ఫిట్టింగ్ మొదలెట్టావు. సార్, బాలాగారు పాకిస్తానీ కాదు సార్, హిందుస్థానీ. మనవాడే. నువ్వు మూసుకో. నాన్న, నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు. నీకేమైనా అయితే నేనేమైపోతాను? నీకున్న షుగర్కి, బీపీకి ఇవన్నీ తాగకూడదు నాన్న, ప్లీజ్. ఇంత చెప్పాక ఎందుకు తాగుతా? ఒక్క పెగ్. అయితే నేను కూడా. నీ పెళ్ళికి. గుడ్ బాయ్. ఇదే సార్ క్వార్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్. వద్దు బాలా, తాగనని అమ్మాయికి మాటిచ్చాను. బాలా కాదు నాన్న, నేను. తల్లి తాగు. తాగితే ఎంత నష్టమో నిద్ర రాకపోయినా అంతే నష్టం. తాగు, కానీ ఈ ఒక్కరోజు మాత్రమే. విస్కీ మత్తు కంటే నీ పాట మత్తు గొప్పదని ప్రాక్టికల్గా నిరూపించావు బాలా.
డ్రింక్ తాగితే తప్ప నిద్రపోని మా నాన్నను నీ పాటతో నిద్రపుచ్చావు. సూపర్. చాలు బాబు, ఇప్పటికే చాలా ఇచ్చావు. కన్నవాళ్ళనే మర్చిపోయే ఈ రోజుల్లో నీ కాలనీ వాళ్ళ కోసం నువ్వు సంపాదించిన ప్రతి పైసా ఖర్చు పెడుతున్నావంటే నిజంగా నువ్వు గొప్పవాడి బాబు. నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చక్కగా జరిగేలాగా నిన్న ఆ దేవుడు చల్లగా చూస్తాడు బాబు. ఈరోజు 15 భూమి పూజ అన్నాడు, ఇంకా రాలేదేంట బండోడు. చూడు సోదరు గారు, నిన్న 14వ తేదీ రాత్రి నా రెండో పెళ్ళాం పుట్టినరోజు. లేట్ నైట్ అయిపోయాళ్ళా, లేచే తొలగి షష్టి వచ్చి పడినా. ఇక లేనిపోని దిష్టి ఎందుకులేనే మనసు మార్చుకున్నా. మన పంతుల అబ్బాయిని అడిగే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకొని పువ్వు పూజ చేస్తా. కానీ సారాయి ఫ్యాక్టరీ మాత్రం పెట్టేది. ఏందిరా, నిజంగా వీడే మనోళ్ళు రుతికాడట సార్. వీడు చూడటానికి చిరుగాలి, ఫైటింగ్లకు వస్తే సునామీ. అమ్మో, కావాలంటే ఆసుపత్రిలో ఉన్న మన వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి సార్. బడవా ఏందిరా పోయేదే? పాడగట్టని శవాల మాదిరి ఒక్కొక్కడు ఎట్టబడి ఉన్నాడా? అందరికీ అన్ని పాటలు పగిలిపోయాయి సార్. అన్ని కవుకు దెబ్బలే. ఒక్కొక్కడు లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుంది సార్. అమ్మో, ఈడేందయ్యా స్టాండింగ్ ప్యాసింజరా? ఎరా సిప్పిగా బెర్త్ దొరకలే నీకా? వాళ్ళందరూ లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుందండి. వీడు పడుకోవడానికే 10 నెలలు పడుతుందండి. అమ్మో, పాటలు ఇరిగిపోయినాయి. ఒన్ని పంట బడా. అయితే జోక్యా వీళ్ళందరినీ ఇరగొట్టింది ఆ పంతులు గడేనంట. నేను చెప్పాను కదా సార్, అతనే. ఈసారి టచ్ లోకి వెళ్తే మీకు ఇదే గతని చెప్పాడంటండి. గమనుడా మొయ్యాడికి అంకిరెడ్డి అంటే బెంకి అనుకున్నా. టెంకెరా టెంకె. రేపు తెల్లారేలకే మా నెల్లూరు నుంచి నాటు రౌడీలను పిలిపించా, వాడిని రప్పించా. వాణ్ణి నా ఇంటి ముందు, నా కంటి ముందు పచ్చడిగా జట్ట కొట్టించా. 6 నెలలు కాదు రే, సంవత్సరం పాటు కట్టు లేకుండా వదిలేయండిరా. ఏదో సన్నాసాలను తెలియకుండా కొట్టిన పాపానికి ఇంత బండోళ్ళు ఎత్తుకెళ్తున్నారే. వదిలేయండిరా. ఎందుకు ఏం జరిగిందిరా? అబ్బా, చంపడానికి నీడకు తెచ్చిందే వీళ్ళను గుట్టు. ఆ ఎడవల్ని కాదు, మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా మోటు రౌడీల్ని. వీళ్ళను కొట్టు, అప్పుడు తెలిసింది ఈ అంకిరెడ్డి అంటే పెంకే కాదు టెంకెని. సార్, అక్కడే నన్ను బాది ఎత్తుకొచ్చారు సార్. ఇంకా కొట్టారంటే ఇత్తడైపోతాను. వదిలేయండి సార్. ఆనే పడిందా తడి? అబ్బయ్యా, ఇప్పుడు తెలిసిందా అంకిరెడ్డి దెబ్బ? మామూలుగా కొట్టలేదు సార్. ఈ సారు ఇలా కొట్టారు సార్. నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్. ఇదిగో ఇదే శాంతిలు ఇలాగే వచ్చారు సార్. ఇలా 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 ఇలా. బాధితే నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్. ఇదే నలుగురు ఇదే టైప్ లో వచ్చారు సార్. నేను ఇలా తిరిగాను సార్. తిరిగి సార్. కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుంది సార్? చూడండి సార్. ఏందయ్యా చూసేది? పెన్నాడు దేవా. చూడండి సార్. చూడండి సార్. తర్వాత ఈ ముగ్గురు నన్ను ఎలా కొట్టారో తెలుసా సార్? ఇక్కడే మీరు సరిగ్గా వినాలి సార్. విన్నా. సార్, నా సంగతి సరే. ఇంకా మా బాస్ చౌదరి గారు
అచ్చం మీలాగే కూర్చుంటున్నారు సార్. వద్దు నాకు బళ్ళ నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను. పోషించక తప్పదు సార్. అయితే నేను చూసాలా నిలబడ్డా. ఇలా నిలబడున్న మా బాసుని అమ్మ బడవ నిలబడ్డా. అయితే కూర్చుంటా. ఒరేయ్, ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే. ఇంకోసారి మా చౌదరి గారి జోలికొచ్చావో పడేవి పాడే దెబ్బలు. గుర్తుంచుకో. అమ్మో ఈడు సామాన్యుడు కాదు. ఇంకెందుకయ్యా నాకు ఆ స్థలమా? నా గోరి కట్టుకోవడానికా? వద్దు, నాకు ఆ స్థలమే వద్దు.